ఆలోచించండి. మీకే తెలుస్తుంది. ఇప్పుడు అమ్మాయి జీవితం ఆ రకంగా ప్రమాద పరిస్థితుల్లో పడినప్పుడు అమ్మాయి అయితే నాతో టచ్ లో ఉంది సార్, వస్తుంటది, వెళ్తుంటది, కలుస్తుంటాం, టచ్ లో ఉన్నది సార్ అమ్మాయి. అంటే ఏంటి కాదు ఎటువంటి డైవర్స్ మీరు తీసుకోకుండా డివైస్ ఆమె తీసుకోకుండా ఈ రకంగా ఇంకా అంటే ఆవిడతోటి కలిసి జీవిద్దాం అనుకుంటున్నారా శ్రీనివాస్ గారు? లేదు సార్, నాకు ఆల్రెడీ నాకు పెళ్లి అయింది, ఆ అమ్మాయికి పెళ్లి అయింది. ఎలా అవుతుంది? అవదు కదా. జస్ట్ అడల్టరీ. అడల్టరీ అంటే ఆవిడ అదే చెప్పారు. మ్యారీడ్ ఉమెన్ అండ్ మ్యారీడ్ మ్యాన్ కెన్ మీట్ అండ్ మూవ్, అంటే కలిసి ఉండొచ్చు అంతే తప్ప పెళ్లి అన్నది ఇక్కడ జరగదు సార్. మరి వాళ్ళ కుటుంబం సేఫేనండి అంటే సార్ ఇది సమాజం దృష్టిలో చాలా అంటే సభ్యత కాని విషయం సార్. మంచిది కాదు సార్, మంచి ఆలోచన కాదు సార్, ఇలా ఉండటం కూడా కరెక్ట్ కాదు సార్. నేను కూడా దీనికి నచ్చను సార్. కానీ నా కుటుంబం యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితులే నా ఈ పరిస్థితికి కారణమైనవి సార్. అంతకు తప్ప నేను ఇంకేం చెప్పలేదు సార్. ఈ రోజు మీరు చూస్తున్నారు నా పరిస్థితి. కుటుంబమే దాడి చేస్తుంటే ఒంటరిగా కూర్చున్నాను. 2 ఏళ్లలో నా టికెట్ తను తీసుకున్న తర్వాత ఒక్క రోజు కూడా నాకు భోజనం అన్నం అనలేదు. అలాగే జైల్లో పెట్టినప్పుడు కనీసం పరామర్శకు రాలేదు. జైల్లో బెయిల్ పిటిషన్ కి మూవ్ చేయలేదు. ఏనాడు తన వైఫ్ గా, నా వైఫ్ గా ఎప్పుడు తను ప్రవర్తించలేదు. ఆ పరిస్థితిలో ఈ 2 ఏళ్ల నుంచి మాధురియే నాకు వంట పంపించి, భోజనాలు పంపించి, కావాల్సిన ఏర్పాట్లు చేయటం వల్ల ఇంకా నేను ఇలా ఉన్నాను. లేకపోతే ఎప్పుడో పతనం అయిపోయిండేవాడిని. అలాగని నా దగ్గర డబ్బులు లేవు, ఆస్తులు లేవు, రాసి ఇచ్చేసాను. ఉన్నది ఒక ఇల్లే. ఎంతో ఆమె దగ్గరే డబ్బులు ఉన్నాయి. ఎన్నికల్లో కూడా నా కోసం ఒక 2 కోట్ల వరకు ఖర్చు పెట్టింది వివిధ రకాల అంశాలకి. ఇవన్నీ చేసి చాలా ఖర్చు పెట్టారు. ఆమెకు నేను డబ్బులు ఇవ్వాలి తప్ప నా దగ్గర డబ్బులు ఏముంది చెప్పండి తీసుకోవడానికి. ఏదో బ్లాక్ మెయిల్ చేశారని, ఏదో నాకు ట్రాప్ చేశారని కూడా చెప్తున్నారు. ట్రాప్ అయిపోవడానికి నేనేంటి నవయవన ఇవ్వకుండా, లేకపోతే కోట్లు ఉన్నాయి నా దగ్గర, లేకపోతే కోహినూరు వజ్రం ఉందా, లేకపోతే అధికారం ఉందా, ఏముందని నాకు ట్రాప్ చేస్తారు సార్ దువ్వాడ శ్రీనివాస్. అంటే తన క్యారెక్టర్ మంచిది కాదు. గతంలో ఎవరో పోలీస్ వాళ్ళ ఆఫీసర్ తోటి కూడా ఆవిడకి ఏవో సంబంధాలు ఉన్నాయి. అదే సార్, ఒక సాటి మహిళ మీద ఒక సాటి మహిళ అంటుందంటే మరి అది మీరే ఆలోచించుకోండి. అలాంటి మాట్లాడాలంటే ఎవరు ఏ ఆడది కూడా బ్రతకదు సార్ ఈ భూమి మీద. ఏ ఆడది కూడా క్షణం కూడా బ్రతకరు. మాధురిలాగే అందరూ పోవాలనుకుంటారు. అలాంటి మాట్లాడుతున్నారు. ఆమె విద్యుత్గా వదిలేస్తున్నాం. అందుకని నేనేం చెప్పలేను. మహిళల వ్యవహారంలో ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడాను. ఇప్పుడు ఆవిడ సేఫేనండి మాధురి గారు? ఆవిడకి సేఫ్టీ లేదు, నాకే సేఫ్టీ లేదు. ఆవిడకి ఎందుకు ఉంటది? నిన్న కారులో వెళ్తుంటే వెనక ఒక కారు అడ్డుపడింది. ఇంటికి చేరే లోపు చాలా టార్చర్ జరిగింది. ఏ క్షణం ఆవిడకే వేస్తారో కూడా తెలియదు. ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే ఉన్నాం. ఏదో ఆమె కూడా ఏమన్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఇలా ప్రాణహాని ఉందని? లేదు సార్, ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. ఓకే, ఇవ్వలేదు అనుకుంటున్నాను. మీరు వాణి గారు లవ్ మ్యారేజ్ కదా శ్రీనివాస్ గారు? ప్రేమించి వాళ్ళ ఫాదర్ తాలూకా మదరు, మా మదర్ తాలూకా మదరు సొంత అక్క చెల్లెలు సార్. లవ్ ఏంటి, ఒకటే పొలం, ఒకటే కుటుంబం. రాఘవరావు ఏంటంటే వాళ్ళ నాన్న దువ్వాడ శ్రీనివాసం చేసుకోకని పెద్ద గొడవలు పెట్టాడు సార్. పెళ్ళయిన తర్వాత 1 ఏడాదిలోనే తిరిగి వచ్చేయమని చెప్పాడు సార్ బిడ్డ పుట్టిన తర్వాత. ఈ మాట నేను చెప్పలేదు, దువ్వాడ వాణి చెప్పింది నన్ను మీడియాలో. అంటే తండ్రి ఎలాంటి ప్రోత్సాహం చేశాడో, తండ్రి కూతురికి ఎలాంటి విషబీజాలు నాటాడో, ఆ విషబీజాల ద్వారా ఆ కూతురు దువ్వాడ వాణి నా మీద ఎలా ప్రవర్తించిందో, ఈ రోజు తండ్రి రాఘవరావు దువ్వాడ వాణి కలిపి నా కూతుర్ల మీద మధ్యలో ఎలాంటి విషబీజాలు నాటారో, నా కూతుర్లు కూడా నా మీద తిరగబడేటట్టు ఎలా తయారు చేశారో మీరే చూడండి. అంటే ఆ తండ్రి ఎటువంటి నీచుడో చూడండి. అల్లుడిగా పోటీ చేస్తుంటే సైకిల్ గుర్తుకు సపోర్ట్ చేసి అచ్చెన్నాయుడిని గెలిపిస్తావా? కూతురు తండ్రి కలిపి టీడీపీకి సపోర్ట్ చేస్తారా? ఏ అధికారం ఉందని ఇక్కడికి వచ్చారు సార్? ఇప్పుడు ఏ హోదాలో నన్ను ఓడించాలనుకున్న వాళ్ళు ఇంకా నా దగ్గర ఏముందని వచ్చారు సార్ ఇక్కడికి? ఆస్తులు రాయించుకున్న తర్వాత కూడా ఆస్తులన్నీ మీకు రాస్తాను కదా. బంగాళా 6 కోట్ల రూపాయలతో కట్టిన పెద్ద బంగ్లా ఉంది కదా, అక్కడ వదిలేసి ఇక్కడ ఎందుకు వచ్చారు? అది కూడా మీరు రాసిచ్చారా మీ సొంతం? నేను కట్టించింది సార్, నా కష్టార్జితం టెక్కల్లో. ఓకే, అది ఉంది కదా, హాయిగా ఉండొచ్చు కదా. ఇక్కడ ఎందుకు ఉండాలి? ఇక్కడ ఏం పని ఉంది?
సో ఇక్కడ ఏం వ్యవహారం ఉంది సార్? ప్రభుత్వ దృష్టికి మీడియా పరంగా కాకుండా మీరు సొంతంగా ఏమన్నా సీఎం గారి దృష్టికి రాజకీయాలను కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఎలాగైనా మీరు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఒకసారి ఏమైనా వాళ్ళకి మీ ప్రాబ్లం చెప్పే పరిస్థితి ఉందా? మరి మీడియా ద్వారా తెలియజేశాను. నెక్స్ట్ గవర్నర్ గారికి, తర్వాత మా కౌన్సిల్ చైర్మన్ గారికి, స్పీకర్ గారికి ఇస్తాను సార్ రిప్రజెంటేషన్. ఇంకా ఎవరికైనా చెప్పాల్సి ఉందా? మీరు ఆల్రెడీ టెక్కల్ పిఎస్ లో ఇచ్చాను, ఎస్పీ గారికి ఇచ్చాను. నేను చెప్పదలుచుకుంది ఒకటే సార్, నేటికి 2 ఏళ్లుగా, నేటికి 3 రోజులుగా జరుగుతున్నటువంటి దువ్వాడ కుటుంబం గొడవలని, హైడ్రామా అని వార్తల్లో రకరకాలుగా వస్తున్నటువంటి కథనాలకి నా మనసులో మాటంతా కూడా ప్రజలకు చెప్పాను. ప్రజలు తలుచుకుంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు, నా దృష్టిలో ప్రజలే దేవుళ్ళు. వాళ్ళు చేసినటువంటి మాటలకి, వాళ్ళ ఆరోపణలకి నా హృదయపూర్వకంగా నా అభిప్రాయాలన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేశాను. ప్రజలు తలుచుకుంటే నన్ను అందలాన్ని ఎక్కించగలరు, ప్రజలు తలుచుకుంటే నన్ను అతోపాతాళానికి కూడా తొక్కేయగలరు. నా ఆత్మ అంతా కూడా విప్పి ప్రజలకు చెప్పాను. ప్రజల నిర్ణయమే శిరోధార్యం. ప్రజలు ఏ రకంగా గౌరవిస్తే ఆ రకంగానే నా జీవితం వెళ్తుందని నేను అనుకుంటున్నాను. అంతకన్నా మించింది ఇంకేం లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. బీ సేఫ్. దువ్వాడ శ్రీనివాస్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్. నచ్చ చెప్పి నేనే తప్పకుండా దువ్వాడవాణి పోటీ చేస్తారని ప్రకటించడం జరిగింది. అంటే రాజకీయంగా నా 25 సంవత్సరాల కష్టాన్ని తన కోరికకు 100 మెట్లు దిగైనా సరే టికెట్ ఆమెకు ప్రకటించి ఆమెకు వచ్చేటట్టు చేశాను. కానీ ఏ దుర్బుద్ధితో అయితే టికెట్ తీసుకుందో, ఏ స్వార్థంతో అయితే మాట్లాడి అధిష్టానం దగ్గర ఆమె టికెట్ పుచ్చుకుందో, ప్రజల వద్ద దువ్వాడ శ్రీనివాస్ మీద లేనిపోని మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి ఈమె టికెట్ తెచ్చుకుంది, ఈమెను మనకెందుకు గెలిపించాలని ప్రజలందరూ చీత్కరిస్తే, ప్రజల్లో గ్రాఫ్ పడిపోతే మళ్ళీ నేనే పోటీ చేయవలసినటువంటి అవసరం వచ్చింది. నేను పోటీ చేసినప్పుడు కూడా అచ్చెన్నాయుడితో చేయి కలిపి ఆ సొంత గ్రామం లింగాల వలస దరి ప్రాంతాల్లో అందరికీ ఫోన్లు చేసి సైకిల్ గుర్తుకు ఓటేయండి, దువ్వాడ శ్రీనివాస్ ను ఓడించండి అని చెప్పి విపరీత ప్రచారం చేసి ఎన్నికల్లో నా ఓటమి కారణం కూడా అయింది దువ్వాడవాణి. ఈమెకి కేవలం రాజకీయ కాంక్ష. నేను వ్యాపారాలు చేసి బాగా అభివృద్ధి దశలో ఉండేటప్పుడు ఆ వ్యాపారాలు తన పేరున ఉండాలి. ఇలాంటి దురాలోచనతో మా ఇంట్లో ఈ గొడవ చాలా కాలంగా సాగుతుంది సార్. ఇది అధిష్టానం వరకు తీసుకెళ్లిన తర్వాత ఈ పరిస్థితులన్నీ గత 1-2 సంవత్సరాల నుంచే దీని మీద చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయినాం, ఎవరి మానాన్ని వాళ్ళు ఉన్నాం. నాకు ఒక రోజు ఏంటంటే ఎన్నికలు ఆమె టికెట్ ప్రకటించిన తర్వాత కూడా ఇంటికి తాళం వేసేసి, నేను రాకుండా ఇంటికి తాళం వేసిన పరిస్థితుల్లో 3 రోజులు లాడ్జిలో ఉన్నాను, మరో 3 రోజులు కారులోనే పడుకున్నాను. ఆఖరికి మా అమ్మ నన్ను పిలిచి వాళ్ళ ఇంట్లో పెడితే అమ్మ దగ్గర ఉన్నాను ఒక ఏడాది. తర్వాత ఇక్కడ హైవేలో ఒక స్థలాన్ని కొనుక్కొని ఇక్కడ ఒక టెంపరీ హౌస్ కట్టుకొని ఇక్కడ ఉంటున్నాను ఒక 6 నెలల నుంచి. ఇప్పుడు ఇంటి మీదకి దాడి చేసి ఏమంటే నా కూతుర్ని పంపిస్తే కూతుర్లు వస్తే వెళ్ళనండి, కూతుర్ని గుండెల్లో పెట్టుకొని ప్రాణప్రదంగా పెంచి వాళ్ళకి డాక్టర్లు చేసి వాళ్ళు ఉన్నత స్థాయికి రావాలని కలలు గని ఎన్నో ఆశించిన నన్ను ఆ కూతుర్ల బుర్రల్లో విషబీజాలు నాటి తండ్రి మీద వ్యతిరేక భావాలు నూరిపోసి ఆ కూతుర్లు నన్నే ప్రశ్నించేటట్టు చేసి ఆ రాత్రి మొన్న 8వ తారీఖు రాత్రి వాడు వచ్చేటప్పుడు నేను కిందకి దిగెళ్ళాను లోపలికి తీసుకుందామని. వెళ్ళినప్పటికీ కనకన సుమారు 60-70 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన మూకలు కనీసం నా ఇంటి దరిదాపులకు కూడా రావడానికి వీల్లేని రాలేనటువంటి వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ గా రావటం జరిగింది. ఆ రోజే గుణపాలు ఇంట్లో దూకటానికి నిచ్చెన, కారాలు, అలాగే రోప్స్, వైర్లు ఇవన్నీ పట్టుకుంటా ఫుల్ సరంజామాతో వచ్చారు కదా. అసలు ఇంత మీ మీద కక్ష సాధింపు దువ్వాడ గారు, అసలు ఎంత కక్ష సాధింపు తండ్రి మీద చేయడానికి లేకపోతే భర్త మీద చేయడానికి ఏంటి? రాజకీయ కాంక్షనా మీ ఆరోపణ? రాజకీయ కాంక్షే ప్రధానం సార్. కాబట్టి మీకు తెలుస్తుంది కదా, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కదా సార్. 2004లో నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టికెట్ ప్రకటించారు.
కానీ ఆ టికెట్ అతనికి ఇస్తే మేము పనిచేయము, మేము ఎంపీగా ఇండిపెండెంట్ గా ఇస్తామని రాజశేఖర రెడ్డి గారికి కూడా రాఘవరావు వాణి తండ్రి వాణి కూడా వెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి చెబితే రాజశేఖర రెడ్డి గారు నన్ను చెప్పి శ్రీను నువ్వు తగ్గిపో ఆమెకి టికెట్ ఇచ్చేద్దామని చెప్పి 2004లో కూడా బ్లాక్ మెయిల్ చేసి టికెట్ తీసుకున్నారు. 2024లో కూడా బ్లాక్ మెయిల్ చేసి టికెట్ తీసుకున్నారు. వాళ్ళకి అది అలవాటు సార్. రాజకీయ కోణంలోని ఇవన్నీ చేస్తున్నారు అనడానికి ఇంతకన్నా ఎవిడెన్స్ కావాలి సార్. నేను ఒక మాట అంటాను వర్మ గారు, నిజంగా నన్ను కలవాలి, పిల్లలు మేము సంతృప్తిగా ఉండాలి, ఎటువంటి గొడవలు జరగకూడదు, హాయిగా ఉండాలి అనుకున్నామైతే బహిరంగంగా ఎందుకు వస్తారు సార్? 4 గోళ్ల మధ్య మాట్లాడుకునే వ్యవహారం కుటుంబ వ్యవహారం. కుటుంబ వ్యవహారాలు దుబాడ వాణిలాంటి ప్రతి ఆడది కూడా ప్రతి స్త్రీ కూడా అనుకుంటే భారత స్త్రీకి వాళ్ళ పాదాలకు మనం శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను. ప్రతి భారత స్త్రీ ఇలాగే అనుకుంటే ఒక్క మగాడైనా ఇంట్లో ఉంటాడా సార్? ఒక్క కుటుంబమైనా నిలబడుతుందా సార్? నేనైతే ఏంటి, నా భార్య అయితే ఏంటి అనుకోవాలి. దువాడవాణి అయితే ఏంటి, నేనైతే ఏంటని నా టికెట్ ని నేను 100 మెట్లు దిగి నేను ఆ రోజు ఆమెకు టికెట్ అందించానే. మరి నాకు టికెట్ వచ్చినప్పుడు నువ్వు తెలుగుదేశానికి నువ్వు సపోర్ట్ చేసావే, ఎలా భార్య అవుతుంది సార్? ఎలా బాధ్యత వహించినట్టు అవుతుంది సార్? ఎలా నా గౌరవాన్ని నిలబెట్టినట్టు అవుతుంది సార్? ఇలాగే ప్రతి స్త్రీ అనుకుంటే ఏ ఇల్లైనా ఉంటది సార్. మరి పిల్లల పరిస్థితి ఏంటండి? పోనీ మీ ఇద్దరి మధ్యన విభేదాలు ఉన్నాయి అనుకుందాం, పిల్లలు కూడా అంత వ్యతిరేకత ఎందుకు వ్యక్తం చేయాలి మీ మీద? పిల్లలకి విషబీజాలు చిన్నప్పటి నుంచే పొన్నమనారు సినిమాలో చిరంజీవికి ఒక్కొక్క చుక్క వేసి 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 పెద్ద అయినప్పటికీ ఆయన ఎలా అయితే నాగుపాములా తయారవుతారో ఆ రకంగా విషం పోసి తండ్రి మీదే వ్యతిరేక భావాలను రెచ్చగొట్టి తయారు చేసింది సార్. దాని ప్రతిఫలం ఏది పిల్లలకి ఎప్పుడైనా తెలుస్తుంది. ఈ రోజుకి నేను ఒకటి అనుకుంటున్నాను సార్, నా పిల్లలు మంచోళ్ళు. నా పిల్లలకి లేనిపోని మాటలు ఆడిస్తుంది. పిల్లల్ని నేను ఎప్పుడు జీవితాంతం నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. వాళ్ళ బాధ్యతలు నావే, వాళ్ళ సర్వస్వం నాదే. ఎన్ని ఆస్తులన్నీ కూడా రాసేసినాను. ఒక ఏడాది కాలంలో గత 4వ నెల 18వ తారీఖు 2023 నుంచి ఈ రోజు వరకు సుమారు 1,40,00,000 రూపాయల ఖర్చుల కోసం ఇచ్చాను, ఖర్చు పెట్టుకున్నారు. ఇచ్చినవన్నీ చెప్పకూడదు. కుటుంబంలో పెద్దగా ఏ భర్త అయినా ఏ తండ్రి అయినా చేస్తాడు, కానీ నా పరిస్థితులు ఇలా దాపురించాయి కాబట్టి వాస్తవాలు ప్రజల ముందుకి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అన్ని ఇచ్చేసాను, నా చేతిలో చిల్లిగవ కూడా లేదు. ఇప్పుడు ఈ ఉంటున్నటువంటి ఇంటి దగ్గర కొట్టే ఈ ఇంటి దగ్గర కూడా వచ్చి రాద్ధాంతం చేసి అచ్చెన్నాయుడు సపోర్ట్ తో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితులు కల్పించుకొని ఎలా కేకలేస్తుందని మీతో మాట్లాడుతున్నప్పుడే చూడండి సార్. నాతో కలిసి ఉండడానికి సార్, కుటుంబం నిలబెట్టుకోవడానికి సార్, ఇది మార్గమా సార్? ఏంటి ఇప్పుడు బయట ఏమైనా గొడవ అవుతుందా శ్రీనివాస్ గారు? బయట ఏమైనా గొడవ అవుతుందా? గొడవ చూడండి, మీతో మాట్లాడుతుంటే తలుపులు కొట్టి వీరంగం సృష్టిస్తుంది. పీసీఆర్ బయట చూడండి, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు లైవ్ లో మాట్లాడుతున్నారు, మీరు డైరెక్ట్ గా లైవ్ లో చూడండి. లోకల్ పర్సన్ కదా, ఒక 5-6 తాలూకు వ్యూస్ తీసుకో. గుట్టుగా బతుకుతుందా, నెల బతుకుతుందా, పబ్లిక్ వ్యూస్ తీసుకోండి. మీరే పరిచయం చేశారు పార్టీలో, సిగ్గులు వచ్చలేదు మాకు. ఇలాంటి వ్యక్తుల్ని, ఫ్రాడ్ వ్యక్తుల్ని మాకేం సిగ్గులు వచ్చలేదు. మాకేం పని పట్టు లేదు. ఏం మాట్లాడతారు అలాగే? ఇప్పుడు అదొక ఫేవర్స్ అని అంటే ఆవిడ ముస్లింతో 80 సంవత్సరాలు మందు తాగారు, భగవద్గీత మీద ప్రమాణం ఏంటండి ఆ మాటలు? తింటుందా చచ్చిపోతా పిచ్చి అయిపోయారు వాళ్ళు. అమ్మాయినే పిలిచేవాడు. ఎప్పుడైనా అమ్మాయిని